Hello guys, welcome to Alabama. Learn smarter, achieve faster. ఈరోజు మనం the system of linear equations, the non-homogeneous linear equations గురించి మనం నేర్చుకుందాం. అసలు ఈ నాన్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి అవన్నీ మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. దీన్ని ర్యాంక్ ఎలా కనుక్కోవాలి, ద నంబర్ ఆఫ్ నాన్ గివెన్ ఎలిమెంట్స్ ఎలా కనుక్కోవాలి, ఇవన్నీ నేర్చుకుందాం ఈరోజు. సో ఫస్ట్ అసలు ఇది ఏంటిది మనం ఫస్ట్ నేర్చుకుని దాని తర్వాత ప్రాబ్లంకి వెళ్దాం. కన్సిడర్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. మనకి కొన్ని లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తాడు. ఒకవేళ మనకు 4 అన్నోన్ వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, 4 ఈక్వేషన్స్ ఇస్తాడు. సో ఇలా బేసికల్గా ఇలా ఇస్తాడు. a11 x1 ప్లస్ a12 x2 ప్లస్ a13 x3 ప్లస్ సో ఆన్. సో an xn ఇజ్ ఈక్వల్స్ టు b1. ఇది మనకి కాన్స్టెంట్. ఓకేనా, మనకి చిన్నప్పుడు x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 2, కింద 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 3 అని అప్పుడు ఈక్వేషన్ ఇచ్చి దాని తర్వాత మనం xy వాల్యూస్ మనం కనుక్కునే వాళ్ళం కదా. ఇది కూడా సేమ్, కాకపోతే మనం మ్యాట్రిక్స్ ఫామ్ లో కనుక్కుంటాం. సో ఇది ఇంకొక ఈక్వేషన్. ఇది మనకి ఇంకెన్ని ఈక్వేషన్స్ ఇస్తే అన్ని ఈక్వేషన్స్ దాకా ఇది. దాని తర్వాత మనం దీన్ని ax ఈజ్ ఈక్వల్స్ టు b ఫార్మాట్ లో చేసుకుంటాం. ax ఈజ్ ఈక్వల్స్ టు b. ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు ది కోఎఫిషియంట్ ఆఫ్ ది గివెన్ వేరియబుల్. ఇక్కడ x ఇస్తే x, y ఇస్తే y. a11 a12 a1. ఓకేనా, దాని తర్వాత a21 a22 a33 సో ఆన్. సో a21 సేమ్ సిమిలర్గా am1 am2 సో ఆన్. సో am. b వాల్యూస్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ b1 b2 అండ్ సో ఆన్. సో bn. x వాల్యూస్ అనేది సేమ్. ఈ x తో మనకి ఏం పెద్ద పని లేదు. జస్ట్ ఓన్లీ మనకి x1 వాల్యూ ఏంటిది, x2 వాల్యూ ఏంటిది అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ x1 x2 సో ఆన్. సో xn మనకి ఉపయోగపడుతుంది. సో అసలుకి ఇది ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఈ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ లో ఏం చేస్తామంటే ఈ గివెన్ ఈ మ్యాట్రిక్స్ ని తీసుకుంటాం. ఈ 1/1 ఎన్ని మ్యాట్రిక్స్ వస్తే అన్ని మ్యాట్రిక్స్ తీసుకొని ఈ రెండింటిని జాయిన్ చేసి రాసుకుంటాం. ఈ రెండింటిని జాయిన్ చేసుకున్న మ్యాట్రిక్స్ ని మనం ర్యాంక్ కనుక్కుంటాం. ఆ రెండు ర్యాంక్ ఏవేవి ఈక్వల్ ఉండాలంటే ఈ ర్యాంక్ షుడ్ బి ఈక్వల్ టు ఈ ర్యాంక్. అప్పుడే మనకి ఒక యూనిక్ సొల్యూషన్ వస్తుంది. అది ఇప్పుడు మనం చూద్దాం. సో సొల్యూషన్ ఫర్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్, ఇట్ హ్యాస్ అ సొల్యూషన్. దాంట్లో మనకి యూనిక్ ఉందా లేకపోతే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయా అనేది మనం బేసికల్ గా ఈ 3 వేస్ లో మనం కనుక్కుంటాం. చెప్పాను ఇందాక ర్యాంక్ ఆఫ్ ఏ అంటే ద గివెన్ మ్యాట్రిక్స్ వితౌట్ ఎనీ సబ్స్టిట్యూటింగ్ ద బి వాల్యూస్ ఇన్ టు ది మ్యాట్రిక్స్. అంటే మనకు ఆ బి వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ బి వాల్యూస్ ని మనం ఆ మ్యాట్రిక్స్ లోపల యాడ్ చేయక ముందు ర్యాంక్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. దాని తర్వాత బి వాల్యూస్ యాడ్ చేసిన తర్వాత ఆ ర్యాంక్ కనుక్కొని ఆ 2 ర్యాంకులు ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, ఆ 2 ర్యాంకులు ఈక్వల్ ఉండేసి ఒకవేళ ఈ ర్యాంక్ అనేది ద నంబర్ ఆఫ్ అన్నోన్స్ కంటే తక్కువ ఉందంటే అది కన్సిస్టెంటే, కాకపోతే దానికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. అంటే మోర్ దెన్ 1 సొల్యూషన్స్ వస్తాయి. సో ఫస్ట్ కేస్ ఓవర్. సెకండ్ కేసులో ఏమవుతుందంటే ఇఫ్ ర్యాంక్ ఇది కాదు ఈక్వల్స్ టు ఉంటే దీని ర్యాంక్ ఈక్వల్ ఉండి ద నంబర్ ఆఫ్ అన్నోన్స్ కూడా ఈక్వల్ అంటే మనకి ఓన్లీ 1 సొల్యూషన్ వస్తుంది. అప్పుడు మనకి x వాల్యూ వస్తుంది, x1 వాల్యూ వస్తుంది, x2 వాల్యూ వస్తుంది. అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ b వాల్యూ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి b వాల్యూకి ఈక్వల్ అయిపోతుంది. థర్డ్ కేసులో ఏమవుతుంది, ఇఫ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ నాట్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్, దెన్ యుల్ బి నాట్ గెటింగ్ ఎనీ సొల్యూషన్. ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్. సో విల్ బి గెటింగ్ 0 యాజ్ ది ఆన్సర్ ఫర్ ది సొల్యూషన్. 0 కాదు, నో సొల్యూషన్స్ అని రాసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం దీనికి ఎక్సర్సైజ్ చేద్దాం. సో ఇది మనకి ద గివెన్ ఈక్వేషన్స్. మనకి 3 అన్నోన్స్ ఇచ్చాడు, 3 ఈక్వేషన్స్ వచ్చాయి. ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ ర్యాంక్ ఆఫ్ ఏ కనుక్కుందాం. దాని తర్వాత ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ a/b మ్యాట్రిక్స్, ఆ బి వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి దాని ర్యాంక్ కనుక్కొని మనం ఆ రెండింటి ర్యాంక్స్ మనం ఈక్వల్ చేసి దాని తర్వాత ఒకవేళ ఈక్వల్ అయితే ఆ ర్యాంక్ షుడ్ బి ఈక్వల్ టు ది నంబర్ ఆఫ్ అన్నోన్స్. ఒకవేళ నాట్ ఈక్వల్ అనుకోండి, దట్ విల్ బికమ్ నో సొల్యూషన్స్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ మనం ర్యాంక్ ఆఫ్ ఏ కనుక్కుందాం. ర్యాంక్ ఆఫ్ ఏ అంటే ఇవేం లేకుండా ఇవి రాద్దాం. A is equals to 1, 2, 5,
1 3 1 1 minus 2 2. The coefficients of the given variables మనం దీంట్లో రాసుకుంటున్నాం. ఇది మనకి ఇప్పుడు మనం సేమ్ దీని ర్యాంక్ సార్ నాకు ర్యాంక్ కనుక్కోవడం రాదు, మళ్ళీ నేను చేయాలంటే మీకు ఆ డిస్క్రిప్షన్లో ఎక్లెన్ ఫామ్ తీస్తాను, అది చూసి మీరు మళ్ళీ దీనిలోకి రండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏమేమి ఎలిమెంట్స్ 0 చేయాలి? 1 2 3 ఎలిమెంట్స్ మనం 0 చేసుకోవాలి. సో బై యూజింగ్ R1 విల్ మేక్ దిస్ two numbers as 0. R3 changes to ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 1 ఉందంటే R3 minus 5 R1. R2 changes to R2 minus 2 R1. సో ఇప్పుడు మనం ఈ రో ట్రాన్స్ఫర్మేషన్స్ దీనికి అప్లై చేసేద్దాం. 5 minus 5 సారీ ఫస్ట్ 1 ఉంది, 2 ఓకే 2 ఓకే R2 కూడా ఉంది కాబట్టి R2 minus 2 R1. 2 minus 2 0. 3 minus 2 1. minus 2 minus 2 minus 4. ఇక్కడ 5 minus 5 0. 1 minus 5 minus 4. 2 minus 5 minus 3. సో ఇది మనకి ఇప్పుడు ఈ ఎలిమెంట్ని మనం 0 చేసుకుందాం. ఈ ఎలిమెంట్ని 0 చేసి అప్పుడు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది అంటే +4 దాన్ని ఏంటో చేసి మనం ప్లస్ చేస్తే సరిపోతుంది. అంటే R3 చేంజెస్ టు R3 + 4 R2 చేస్తే సరిపోతుంది. సో 1 1 1 0 1 minus 4 0 minus 0 0 plus 0 0 minus 4 plus 4 0 minus 3 plus 16 ఎంత? -19. సో మనకి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 అని వచ్చేసింది. ఇప్పుడు మనం ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఈ బి ఎలిమెంట్స్ కూడా ఈ మ్యాట్రిక్స్ లో సబ్స్టిట్యూట్ చేసి దీని ర్యాంక్ అనుకుందాం. ఒకవేళ ఎంత వస్తుందో అప్పుడు చూసి దీనికి 3 ఈక్వల్ వస్తే మనకు 1 సొల్యూషన్ వస్తుంది, దీనికి 3 ఈక్వల్ రాకపోతే 0 సొల్యూషన్స్, లేకపోతే ఇన్ఫినైట్ సొల్యూషన్స్ వస్తుందో అని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇందాక మనకు ఆ ఈక్వేషన్ లో మనకి B1 ఏంటిది 6, B2 ఏంటిది 2, B3 ఏంటిది 13 ఈ సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఈ ఎలిమెంట్ ని మనం 0 చేసుకుని దీని ర్యాంక్ అనుకుంటే విల్ బి గెటింగ్ ద ర్యాంక్ అండ్ దట్ ర్యాంక్ షుడ్ బి ఈక్వల్ టు ద ర్యాంక్ ఆఫ్ ది ఏ. అప్పుడు మనకి యూనిక్ సొల్యూషన్ ఇన్ఫినైట్ సొల్యూషన్ చూద్దాం. సేమ్ మళ్ళీ ఇందాక కూడా ఇదే R2 చేంజెస్ టు R2 minus 2 R1. R3 changes to R3 minus 5 R1. 1 1 1 6 0. ఈ ఆపరేషన్ వాడుతున్నాం, సెకండ్ ఆపరేషన్ వాడి 2 minus 2 0 అయిపోతుంది. 3 minus 2 1 minus 2 minus 2 minus 4. 2 minus 12 minus 10. సో ఇప్పుడు మనం ఈ R3 రో అప్లికేషన్ మనం వాడదాం. 5 minus 5 0. 1 minus 5 minus 4. 2 minus 5 minus 3. 13 minus 30 minus 17. ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ ని 0 చేసుకోవాలి. R3 చేంజెస్ టు R3 plus 4 R2. ఈ ఎలిమెంట్ మనం 0 చేసుకోవాలంటే సెకండ్ రోతో మనం చేసుకోవాలి. సేమ్ అప్లై 1 1 1 6 0 1 minus 4 minus 10 0 minus 4 plus 4 0 minus 3 minus 16 minus 19 అవుతుంది. దాని తర్వాత -17 minus 40 ఎంత అవుతుంది? -40.
57. సో ఇది మనకు వచ్చింది. సో దీని ర్యాంక్ ఏంటిది? బేసికల్గా ర్యాంక్ ఆఫ్ A by B is 3. ఇందాక మనకేమొచ్చింది? ర్యాంక్ ఆఫ్ A is also 3. సో హెన్స్ ర్యాంక్ ఆఫ్ A is equals to ర్యాంక్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. సో దీని ర్యాంక్ ఎంత? 3 వచ్చింది. 3 ద నంబర్ ఆఫ్ మనకి ఏమేమి వచ్చాయి? XYZ. మనకి 3 వేరియబుల్స్ అన్నోన్ వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి 3 is equals to 3. మనకి ఇందాక సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి విల్ బి గెటింగ్ ఓన్లీ 1 యూనిక్ సొల్యూషన్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే రివర్స్ సబ్స్టిట్యూషన్ మెథడ్ మనం వాడాలి. రివర్స్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే దీన్ని మనం Z అనుకుంటాం, దీన్ని Y అనుకుంటాం, ఇది X అనుకుంటాం. ఇప్పుడు మీకు చూపిస్తా అసలుకి రివర్స్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా చేస్తారు. ఇప్పుడు ఇదేం అవసరం లేదు, వెరీ ఈజీ మెథడ్. మనకి మిడ్లో అడుగుతాడు కంపల్సరీ ఈ క్వశ్చన్ విత్ ఎక్సలెంట్ ఫామ్. ఇప్పుడు రివర్స్ సబ్స్టిట్యూషన్ -19Z is equals to -57. ఏం లేదు, రివర్స్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఈ Z ఉందా, దీనికి మనం Z కింద పెట్టుకుంటాం. ఇది Z అవుతుంది, ఇది Y అవుతుంది, ఇది Z Y X అవుతుంది. సేమ్ ఇదే రివర్స్ సబ్స్టిట్యూషన్ మెథడ్. మనకు Z వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు minus gets cancelled. Z is equals to 57/19, which is equals to 3. 19 1s are 19 3s are 19 3s are 57. సో Z వాల్యూ మనకి 3 అని వచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ Y 1 ఉంది కాబట్టి Y -4Z which is equals to -10. ఇదంతా ఒక పార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఒక పార్ట్ అవుతుంది. Z వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు 3 అనేసి. Y -4 into 3 is -12 which is equals to -10. ఇది వెళ్తే Y +12 అవుతుంది. +12 - 10 which is equals to 2. Y వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు X వాల్యూ, ఈ వాల్యూలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. X + Y + Z is equals to 6. X + 2 + 3 which is equals to 6. X is equals to 1. సో మనకి X, Y, Z వాల్యూస్ వచ్చేసి X is equals to 1, 2 and 3. ఇప్పుడు మనం ఇది కరెక్టా, ఈ వాల్యూస్ కరెక్టా కాదా అనేస్తే చెక్ చేసుకోవాలంటే మనకి ఇందాక ఈక్వేషన్ ఏముంది? X + Y + Z is equals to 6 కదా. 1 + 2 + 3 which is equals to 6. Hence proved. Equation is correct. 6 is equals to 6. సో ఇదే నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్. ఇది మనకి డామ్ షూర్ అడుగుతారు అండ్ ఇది ఈజీ మెథడ్. సో ఇది గైస్, మీకు మా వీడియో ద్వారా మీరు హెల్ప్ అవుతుందని నమ్ముకుంటున్నాం. సో మీరు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వచ్చు, దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.